ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లాభ పంచమి అంటే ఏంటండి? కొత్తగా వింటున్నాను నేను. ఈ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? అంటే మనకు దీపావళి పర్వదినం ఏదైతే ఉన్నదో మామూలుగా లక్ష్మీ పూజలు అనేటటువంటివి దీపావళి రోజు చేసుకోవడం అనేది సర్వసాధారణం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దీపావళి నుంచి మొదలుకున్నటువంటి పూజలు ఈ పంచమి ఏదైతే ఉన్నదో 5వ రోజు పంచమి అంటే అమావాస్యతో ప్రారంభమైనటువంటి పూజలు పంచమి వరకు కూడా కొనసాగింపుగా లక్ష్మీ పూజలు అనేటటువంటివి జరుపుకుంటూ ఉంటారు. మనకు అమావాస్య రోజు మహాలక్ష్మి పూజలు చేసుకోవడము, అమావాస్య రోజు కుదరనటువంటి వాళ్ళు పాడ్యమి రోజు పూజలు చేసుకోవడము, పాడ్యమి ఒకవేళ కుదరకపోతే పంచమి అత్యంత విశేషమైనటువంటిది మహాలక్ష్మి పూజలకు. దీనికి లాభ పంచమి అనేటటువంటి పేరు పెట్టారు. అంటే పేరులోనే ఉన్నది లాభము, శ్రేయస్సును కలిగించేటటువంటి పంచమి ఇది. కాబట్టి ఎవరెవరైతే ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఈ పంచమి రోజు వాళ్ళ యొక్క లెడ్జర్స్, అకౌంట్ బుక్స్ అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ప్రత్యేకించి వాటిని పూజించడము, ఆ రోజు నుంచి వాళ్ళు వ్యాపారం ప్రారంభం చేయడము, లెక్కలు కొత్తగా రాసుకోవడము, ఇవన్నీ కూడా మనకు ఆచారంలో అనాదిగా వస్తూ ఉన్నటువంటిది. బట్ ఈరోజు గనక ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారితో పాటు సరస్వతి ఆవాహన చేసుకొని సరస్వతి అమ్మవారిని కూడా ఆ పుస్తక రూపంలో పూజించి అందరూ కూడా తమ తమ వ్యాపారాలను ప్రారంభం చేసుకుంటారు. వ్యాపార ముహూర్తము అని అంటారు. అక్టోబర్ 26 కదా గురుగారు? అవునండి. ఇప్పుడు దీపావళి రోజు పూజ చేసిన తర్వాత వ్యాపారం చేసుకోవడానికి కూడా ముహూర్తం చూసి వ్యాపారం ప్రారంభం చేస్తారు. వెంబడే అదే రోజు ఎవరు కూడా వ్యాపారాలు మొదలు పెట్టారన్నమాట. అట్లాగా అత్యధికంగా ఈ లాభ పంచమిని వ్యాపార ప్రారంభానికి దీనికి సూచికగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు శాస్త్రాలు కూడా తెలుపుతున్నాయి, పేరులోనే ఉన్నది లాభ పంచమి అనేటటువంటిది. ఈరోజు గనక ఆ వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభం చేసినట్టయితే తప్పకుండా వారి సంకల్పాలు నెరవేరుతాయి, వారి వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది, లాభాలు కలుగుతాయి అనేటటువంటిది మనకు శాస్త్రం నిర్దేశించింది. కాబట్టి వ్యాపారానికి ప్రత్యేకించినటువంటి ముహూర్తంగా ఈ లాభ పంచమిని మనం చెప్పుకోవచ్చు. దీపావళికి పూజలు చేసుకోవడానికి కుదరనటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఈ లాభ పంచమి రోజు కూడా ఇళ్లల్లో లక్ష్మీ పూజలు కావచ్చు, వ్యాపార సముదాయాల్లో పూజలు కావచ్చు, లేదా సంస్థల కార్పొరేట్ సంస్థలకు సంబంధించి కావచ్చు, ఇంకెక్కడైనా అన్ని సంస్థలు గృహాల్లో ఈ లాభ పంచమి రోజు కూడా ప్రత్యేకించి మహాలక్ష్మిని ఆవాహన చేసుకొని పూజించడం అనేటటువంటిది మనకు పరిపాటిగా వస్తూ ఉంది. కాబట్టి లాభ పంచమి రోజు అమ్మవారిని అందరూ కూడా శ్రద్ధాభక్తులు పూజించి మీరందరూ కూడా లాభాన్ని పొందాలి అని చెప్పి మీ అందరితో కూడా మేము కోరుతున్నాం. గురుగారు, ప్రత్యేకమైన సమయం ఏదైనా ఉందా అండి? ఖచ్చితంగా నక్షత్రాలు అవి చూస్తూ ఉంటారు కదా, సో ఏ టైం అనుకూలంగా ఉంది అక్టోబర్ 26 తారీఖు మళ్ళీ ముహూర్తాలు ప్రారంభించడానికి? అంటే లాభ పంచమి అనేటటువంటిది మనకు ఏ వారం వస్తుందో ఆ వారం పైన కూడా ముహూర్తాలు అనేటటువంటివి ఆధారపడి ఉంటాయి. వ్యాపార ప్రారంభం కాబట్టి ఎలాంటి వర్జ్యము లేకుండగా, ఎలాంటి దుర్ముహూర్తము లేకుండగా, ఎలాంటి గుళికా కాలము లేకుండగా, ఎలాంటి గండ దోషములు లేకుండగా ముహూర్త శుద్ధి అని చెప్పడం జరుగుతుంది. అవి ఆయా వారములకు సంబంధించి నిర్ణయం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటినీ కూడా తప్పించి శుభ సమయం ఏదైతే ఉంటుందో ప్రత్యేకించి కూడా ఉదయం సమయంలోనే ఎక్కువగా ఈ యొక్క వ్యాపార ప్రారంభ ముహూర్తములు అనేటటువంటివి చేయడం జరుగుతుంది. మధ్యాహ్న కాలం దాటిపోయేలోపు వాళ్ళు ఎంచక్క వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ సంస్థల్లో కానీ సముదాయాల్లో కానీ అమ్మవారి యొక్క పూజ చేసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభం చేసి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు. గురుగారు, ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే వాళ్ళ పుస్తకాలతో పాటుగా వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ తో పాటుగా డబ్బుల్ని దాచిపెట్టే గల్ల పెట్టే ఉంటుంది కదా, అందులో ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమైనా ఉంటాయా? లేదంటే ప్రత్యేకంగా చేయాల్సిన పూజ కానివ్వండి, లేదంటే చెప్పుకొని ఒక సంకల్పం కానివ్వండి, ఒక మంత్రం కానివ్వండి, ముఖ్యంగా ఈ రోజు లాభాలు స్టార్ట్ చేయడానికి వ్యాపారంలో? అంటే ఇందులో మనకు మీరు ప్రత్యేకించి వస్తువులు అనేటటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మనకు అందులో ముఖ్యంగా అబ్రకము అని మనం విని ఉంటాం.
అబ్రకము అనేటటువంటిది లక్ష్మీ పూజల్లో ఎక్కువగా వాడడం జరుగుతుంది. అయితే సామాగ్రి స్టోర్ లో పూజా సామాగ్రి స్టోర్ లో ఇది మనకు లభ్యమవుతుంది. అయితే మన ప్రాంతంలో చాలా తక్కువ ఈ పదార్థము పూజలో వాడేటటువంటిది. దక్షిణాది ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు తప్పకుండా అబీర్ అనేటటువంటి ఒక వస్తువు, అంటే మనం ఇట్లా గులాలు, పసుపు, కుంకుమ మనం ఉపయోగిస్తాము పూజల్లో, అట్లాగే ఈ అబ్రకము కూడా వాళ్ళు పూజల్లో ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని లక్ష్మీ స్వరూపంగా వాళ్ళు భావించడం జరుగుతుంది. తర్వాత వంక మురిగి అనేటటువంటి పదార్థం ఉంటుంది. ఎట్లయితే మనకు పసుపు కొమ్మ ఉంటుందో అట్లాగే వంక మురిగి అనేటటువంటి పేరు, అది కూడా విశేషంగా మనకు అమ్మవారి అనుగ్రహాన్ని కల్పించేటటువంటి వస్తువుగా భావించడం జరుగుతుంది. కాబట్టి పసుపు కొమ్మతో పాటు కొత్తగా ఖాతాల్లో రాయడానికి ఉపయోగించే పెన్నులు కావచ్చు, వాటికి అన్నిటికి కూడా ఈ వంక మురిగిని కూడా కంకణ దారంతో ముడివేసి పెట్టి వాటిని పూజించడం అనేటటువంటిది కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. దాంతో పాటు మనకు అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ చక్రము చాలా విశేషమైనటువంటిది. అమ్మవారి యొక్క రూపము ఒకవైపు, శ్రీ యంత్రం ఒకవైపు, అలాంటి వెండి బిళ్ళ మంచిగా శుద్ధి చేసుకొని వాటిని శ్రీ సూక్తముతో, లక్ష్మీ అష్టోత్తరాలతో పూజించి వాటిని గనక మనము ఆ డబ్బు నిల్వ చేసే స్థలంలో గనక పెట్టుకుంటే తప్పకుండా మన సంకల్పాలు నెరవేరి మన వ్యాపారాలు వృద్ధి చెంది లక్ష్మీ నివాసము కలిగేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పు చేర్పులు మనము అలవాటు చేసుకుంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు మనం. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.